South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ మీరు ఆల్రెడీ యాక్షన్ కింగ్ అర్జున్ గారితో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మీరు కొంచెం సిమిలర్ గా కూడా ఉంటారు ఆయనకి లాగే. కొంచెం ఆ ప్రైమ్ టైమ్ లో మీ ఓల్డెన్ డేస్ లో కొంచెం సిమిలర్ గా ఉండేవారు కదా, మీ బ్యాక్ నుంచి చూసిన. యా, కొంచెం ఆయనకి కొంచెం బాడీ డబుల్ కింద కూడా చేసినట్టున్నారు. చేశాను డబుల్ యాక్షన్ లో. నేను తమిళ్లో 3-4 సినిమాలు చేశాను. జై హింద్ ఒకటి, తంగైకూరు తాలాట్ అని మన ఒక తెలుగు అతనే ప్రొడ్యూసర్ దానికి, అదొకటి. తర్వాత డాక్టర్ గారు అబ్బాయి 2-3 సినిమాలు చేశాను. ఆయనతో ప్రయాణం అలా సాగుతూనే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు సీతాపైన మొన్న ఒక ఇంటర్వ్యూలో వచ్చాను మన దీంట్లోనే. చేయలేకపోయానని చాలా బాధపడ్డా. అర్జున్ గారి డైరెక్షన్లో, అందుట్లో ఇక్కడ మన ఆంధ్రాలో జరుగుతుంది, హైదరాబాద్లో అని చాలా ఫీల్ అయ్యాను. కానీ అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నన్ను పిలిచి అవకాశం ఇచ్చారు నాకు సార్. చాలా హ్యాపీ అనిపించింది. అంటే డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు. అర్జున్ గారి ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? ప్రత్యేకత ఏంటంటే ఆయనకు తెలియని వాళ్ళు ఉండరు. యాక్షన్ కింగ్, ఫైట్లో కానీ డ్యాన్స్లో కానీ ఎలాంటి హిట్ సినిమాలు ఉన్నాయని. మంజునాథ ఇప్పుడు కూడా సూపర్ హిట్ సినిమా. చిరంజీవి గారు కానీ, అర్జున్ గారు, సౌందర్య, మీనా. ప్రత్యేకత అంటే మంచి వ్యక్తి అండి, చాలా మంచి. ఆయన ఏం తింటే టెక్నీషియన్స్కి అదే ఫుడ్ పెడతాడు. ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం. ప్రతి ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ నుంచి సీనియర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరికి అదే ఖర్చు గురించి వెనకాడ. ఆయన ప్రొడ్యూసర్గా చేస్తే ఒకళ్ళ బయట సినిమాలకి ఏమో చెప్పలేం, కానీ ఆయన ఓన్ సినిమా అయితే కంపల్సరిగా ప్రతి ఒక్కరికి బాగా చూసుకుంటాడు. ఆ విషయంలో ప్రత్యేకత అంటే అదే. అంటే ఇప్పుడు మీరు చాలా మంది ఆల్మోస్ట్ 250 సినిమాలు చేసి ఉంటారు. మీరు ఎంతో మంది డైరెక్టర్లను చూసారు. ఇప్పుడు ఎంతమంది డైరెక్టర్లలో ఈయన డైరెక్షన్ కూడా చూసారు కాబట్టి ఇప్పుడు సీతాపైన ఈయన డైరెక్షన్ గొప్పతనం ఏంటి, ఏం కనిపించింది? ఏదో ఒక చిన్న ప్రత్యేకత, ఒక యూనిక్నెస్ కనిపిస్తూ ఉంటది. అది ఏమైనా చెప్పగలరా? అర్జున్ గారు డైరెక్షన్ చేసుకుంటూ సినిమా చేయడం కూడా ఎంత కష్టం తెలుసు. యాక్ట్ చేస్తూ మరి యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేయడం కూడా అది ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు దానవేశ్వరం 5 పాత్రలు చేసి ఎలాగ డైరెక్షన్ చేశారో అలాగా ఆయన ఒక పక్క ప్రొడ్యూసరు, ఇంకో పక్క యాక్టరు, ఇంకో పక్క డైరెక్షన్, ఈ 3 శాఖలను కూడా అలాగ అవలీలగా వెళ్ళటం ప్రత్యేకతే కదా. ఇంక అంతకాడికి ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. అన్నీ నెత్తి మీద వేసుకొని చేయడం కూడా ఒక ఇదే. కానీ ఏ విధంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా వర్క్ సూపర్గా అదే చలాకితనంగా వర్క్ చేస్తాడండి ఆయన. అది ఆ విషయంలో అయితే సూపర్. ఆయన అప్పటికప్పటికే ఆయన యంగ్స్టర్ అని అనుకుంటారు. అంత పెద్ద అమ్మాయి ఉందని షాక్ అయ్యారు చాలా మంది. అది 2 పాపలు ఆయనకి, నాలాగే నాకు 2 పాపలు, అలాగే ఆయనకి 2 పాపలు. పెద్దమ్మాయి మొన్న లేటెస్ట్గా మ్యారేజ్ అయింది, ఐశ్వర్య సజ్జా, అర్జున్ సజ్జా గారి కూతురు. ఇప్పుడు సీతాపరిణయంలో దాంట్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను, గుర్తుపెట్టుకొని పిలిచారు సార్, చాలా హ్యాపీ. దాంట్లో ఒక సీన్ చేశాను, 1-2 సీన్లు ఉంటాయి నాయి. ఆయనతో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆయన అదే చెప్పాను కదా, ఇప్పుడు రిలీజ్కి ఉంది సీతాపరిణయం. టీజర్ చూసామండి మేము, చాలా బాగుంది కూడా. అంటే ఈ మధ్య కాలంలో ఒక ప్యూర్ లవ్ స్టోరీస్ రావడం, ఏ బూతు ఇలాంటివి లేకుండా ఒక ప్యూర్ లవ్ స్టోరీస్ రావడం అనేది చాలా అరుదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక లవర్సే కాదు, ఫ్యామిలీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, ముసలోళ్ళ వరకు కూర్చొని హ్యాపీగా చూడగతగ్గ సినిమా ఇది సీతాపరిణయం. అర్జున్ గారి ఇది మీకు తెలుసు కదా, ఆయన ఎంత టేస్ట్గా తీస్తాడు ఆ సినిమా. చాలా బాగుంది సినిమా. అయితే ఇప్పుడు రిలీజ్కి ఉంది. ఓకే, ఈ సీతాపైన ముందు అప్పటికి మాకు టైటిల్ తెలీదు. ఒకప్పుడు కొన్ని నెలల క్రితం మీరు కూడా చూసారు ఆ కాంట్రవర్సీ. అంటే మన విశ్వక్సేన్ గారు యాక్చువల్లీ ఇందులో హీరో అవ్వాల్సిన వ్యక్తి. అప్పుడు కొంచెం ఏదో స్టోరీస్లో చేంజెస్ చేద్దాం అని అనుకుని ఆయన చేంజ్ చేయమని అడిగినట్టు అర్జున్ గారు అంగీకరించినట్లు రకరకాల కథనాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటి, మీరు ఏమనుకున్నారు? ఈ స్టోరీ మొత్తం చూసిన తర్వాత మీకు చెప్పే ఉంటారు, తెలిసే ఉంటది, మీకున్న సాన్నిహిత్యంతో మీకు స్టోరీ అంతా తెలుసు. ఎలా అనిపిస్తుంది స్టోరీ గురించి? సారు అర్జున్ గారు మీడియాలో కూడా మాట్లాడింది నేను చూశాను. అది చాలా ఫీల్ అయ్యాడు పాప ఆయన. ఎందుకంటే స్టోరీ ఈయన కోసం అదే కూతురికి ఆయనకి బాగా క్యారెక్టర్ సెట్ అవుతాయి అనేసి స్టోరీ రాసుకున్నారు. అది విన్నాను నేను కూడా. అది రేపు షూటింగ్ అనగా అందరికి అడ్వాన్స్లు ఇచ్చి మార్నింగ్ షూటింగ్ అని వెళ్ళక నైట్ ఫోన్ చేసి నేను రావట్లేదు అని అంటాం. అలాగా చాలా నష్టపోయినట్టు కూడా విన్నాను నేను పాపం. అదే ఈ సినిమా అయితే ఆయన మిస్ చేసుకున్నందుకు ఫీల్ అవ్వచ్చు.
ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. హీరో కూడా మన ఉపేంద్ర గారు ఉన్నారు కదా, మన వాళ్ళ తెలుగు యాక్టర్. ఎలాంటి సినిమా, తాలి, ఇవన్నీ మంచి మంచి మీరు hit ఉపేంద్ర గారి సినిమాలు డైరెక్షన్ లో కూడా చేశారు కదా? చేశానండి. ఓంకారం, ఓకే, మన ఓంకారం ఓంకారం. చేశాను. ఓంకారం చేశాను. ఉపేంద్ర గారు వాళ్ళ అన్న కొడుకు. కన్నడలో 2 సినిమాలు హీరో చేశాడు. తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కుర్రోడు చాలా బాగున్నాడు. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. అయితే కాంట్రవర్సీ అని అంటే జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ, సినిమా ఫీల్డ్లో సహజమే. అయితే సినిమాకి ఎలాంటి మచ్చ లేదు. సినిమా అయితే సూపర్ అండి. ఫ్యామిలీతో ఎంచక్కా చూడొచ్చు సినిమా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ ఎంటర్టైన్మెంట్ లేవు. అన్ని యాక్షన్లు, ఏయో మాఫియాలు అయ్యే తప్ప ఫ్యామిలీతో చూసే సినిమాలు ఏం లేవు. ఇదైతే హ్యాపీగా చూడొచ్చు మనం. ఇప్పుడు మీరు అంటే అర్జున్ గారి కూతురు ఉన్నారు ఒక పక్క, అవును, ఐశ్వర్య గారు. ఐశ్వర్య ఇంకో సత్య పక్క గారు. ఏమో ఉపేంద్ర గారు అన్న కొడుకు, అంటే కొడుకు లెక్క అవును, ఆల్మోస్ట్. అవును. పెద్ద పెద్ద వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్స్ మీకు తెలుసు, వాళ్ళ ఎంత గొప్ప ఆర్టిస్ట్లో మీకు తెలుసు. మరి వీళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి మరి? చాలా బాగా చేశారండి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా. ఇద్దరు అసలు కొత్త వాళ్ళు అనిపించదు మనకి. దాదాపు ఒక 30-40 సినిమాలు చేసిన ఫీలింగ్ అంటే అంతే న్యాచురల్గా చేశారు యాక్టింగ్. చాలా బాగుంటుంది సినిమా కూడా చూడండి. వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుందండి సినిమా. సో ఉపేంద్ర గారి డైరెక్షన్, ఈయన డైరెక్షన్ చూసారు కాబట్టి ఏమైనా సిమిలారిటీస్ కనిపించినాయి ఆయన డైరెక్షన్ లో, ఈయన డైరెక్షన్ లో? ఏమన్నా డిఫరెంట్ ఉంటాయి కదా, ఆయన అన్ని భలే వెరైటీ ఉంటాయి, ఈయన వేరే వెరైటీస్. ఉపేంద్ర గారు అన్ని యాక్షన్ టైపు, ఏవో లాంగ్వేజ్ సపరేట్గా ఆయన కూడా ఒక బాగానే పెట్టుకుంటాడు కదా. అలాగే అర్జున్ గారిది వేరే స్టైల్. యాక్షన్ కింగ్ ఎలాంటి సినిమాలు తీసాం, ఒకప్పుడు ఎలాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అర్జున్ గారు యాక్షన్ కింగ్ అంటే మంచి సినిమాలు ఉన్నాయి. ఆయన సినిమాలన్నీ నేను చూసి ఎదిగిన ఉన్నాయి. ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాను. తమిళ్లో జై హింద్ చెప్పాను కదా ఇందాక, సినిమాలు చేశానని అర్జున్ గారితో. అలాగా ఆయన మంచి మనిషి కూడా, చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పుడు అర్జున్ గారి గురించి ఎక్కువ చెప్పుకునేది యాక్షన్ కింగ్ అంటున్నారు కదా. చాలా ఆయన స్టంట్స్ పర్ఫామ్ చేయడం, చాలా రిస్కీ స్టంట్స్ అవి ఉండేవి. అయ్యో, గోడ ఉందా, గోడ టప్ ఎక్కి దూకుతాడు, రోపులు అవసరం. అర్జున్ గారికి న్యాచురల్ ఫైట్లు తప్ప రోపులు ఎప్పుడు కట్టుకోవాలి. ఆయన ఫైట్ డూబుని పెట్టడం కానీ ఎప్పుడు ఉండదు. డబుల్ యాక్షన్ కి నేను చేశాను. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ డబుల్ బాడీ డబుల్ చేసినప్పుడు మీరు, మీకు కూడా కొన్ని చేయాల్సిన నేను స్లిమ్ గా అంటే సన్నగా ఉండేవాడిని. మీరు కూడా కొన్ని చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కదా, చేసేవారు? చేశానండి. తంగై కూర తాలాటైన తమిళ సినిమాలో డబుల్ యాక్షన్, సేమ్ డ్రెస్ వేసుకోవడం. ఒక ఇన్స్పెక్టర్ ఒక క్యారెక్టర్, ఇంకొకతే మామూలు వ్యక్తి, 2 డబుల్లో చేశాను నేను. ఆయన మీరు కూడా కొన్ని పర్ఫామ్ చేయాలి కదా, స్టంట్లు చేయాలిగా. అయ్యో, నేను ఒక సీన్ అయితే బాంబు, ఆయన 2 క్యారెక్టర్లో తల మీద బాంబు పెట్టి గుంత తీసి గుంతలో పెట్టేశారు నన్ను. పైన మన ఈ ఉన్నాయి కదా, ఈ పైన ఆకులు వేసారు పైన, అంటే కనిపించకుండా మనిషి. కరెక్ట్గా బాంబు పక్కన పెట్టారు. ఆ బాంబు నేను ఒకేసారి లెగిసి పైన నిలబడాలి. ఓకే, నేను చేశాను ఆ రిస్క్. అంటే అర్థమైంది నాకు. అంటే బాంబు పేలినప్పుడు ఆ పొగ అందులోంచి వస్తారు మీరు. ఆయన ఇంట్రడక్షన్ ఒకేసారి పైకి లెగిసి, రోపేం లేదు, స్ప్రింగ్ లాగా లెగిసి అటొక్కలు ఇటొక్క పెట్టి ఆ గుంత పైన నిలబడే సీను నేను చేశాను. అది సార్ చాలా మెచ్చుకున్నారు. సార్ గుర్తుందో లేదో, నేను మొన్న కూడా గుర్తు చేయలే. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి ఏమన్నా సారు చెప్పాలా నాకు, అరే నాకే గుర్తులేదురా అని చెప్తారు ఆయన.